ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్న వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. దేవాష్ రస్తోగి, జితేంద్ర అగర్వాల్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ద్వారా 63 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్కు చెందిన 58 ఏళ్ల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో యూపీ ఘజియాబాద్లో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్న వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. దేవాష్ రస్తోగి, జితేంద్ర అగర్వాల్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ద్వారా 63 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్కు చెందిన 58 ఏళ్ల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో యూపీ ఘజియాబాద్లో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్న వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. దేవాష్ రస్తోగి, జితేంద్ర అగర్వాల్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ద్వారా 63 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్కు చెందిన 58 ఏళ్ల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో యూపీ ఘజియాబాద్లో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉన్న వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. దేవాష్ రస్తోగి, జితేంద్ర అగర్వాల్ను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ద్వారా 63 లక్షల రూపాయలు కాజేశారు. హైదరాబాద్కు చెందిన 58 ఏళ్ల బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో యూపీ ఘజియాబాద్లో ఉన్న నిందితుల్ని పట్టుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.